పెన్షన్స్ వస్తున్నాయి కానీ గవే 2016 ఇస్తుండు. అవి 4000 ఇస్తా అన్నాడు, ఇస్తలేడు. వికలాంగులకు 6000 ఇస్తా అన్నాడు, ఇస్తలేడు. అందాల పోటీలు పెడుతున్నాడు కానీ అందాల పోటీలు ఏంది, ఒక్కటే దిక్కు లేదు. అన్ని వేస్టే ఉన్నాయి. బడ్జెట్ లేదనుకుంటే 200 కోట్ల బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది మరి అందాల పోటీలు మరి? ఏమో ఏది ఇస్తలేడు, ఏది చేస్తలేడు. రైతు బంధు ఇస్తలేడు, రుణమాఫీ సగం మంది చేసిండు, సగం మంది చేయలేదు. మాది ఖానాపూర్ నిర్మల్ సైడ్. అట్లా అంటావు, అందరికి రుణమాఫీ అయిపోయింది అని ముఖ్యమంత్రి చెప్తున్నా. రుణమాఫీ కాలేదు, బాగా మంది కాలేదు. ఓ ఎకరము అర్ధ ఎకరం ఉన్న వాళ్ళకి అయింది, 5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాలేదు, ఓలోకి చేయలేదు. కాలే చేస్తామన్నాడు, చేస్తామన్నాడు, చేయలే. ఎప్పుడు చేస్తాడు? పైసలే లేదట అతని దగ్గర, డబ్బే లేదంటుండు నా దగ్గర. డబ్బులు ఏమంటే ఇప్పుడు కేసీఆర్ ఎట్లా ఇచ్చిండు? 10 సంవత్సరాలు ఇచ్చిండు. కేసీఆర్ ఎట్లా ఇచ్చిండు? కేసీఆర్ మస్తు చేసిండు. ఈ లపడలు, ఈ భూముల జాగల ఏ లపడ లేకుండా పాస్బుక్లు చేసిండు, అందరి లొల్లులు తీసేసిండు. 10 సంవత్సరాలు రుణమాఫీ అన్ని ఏదో ఇచ్చిండో కరెక్ట్ ఇచ్చిండు. అది ఏదని లేదు, నేను ఇంత అప్పు చేస్తున్నా, నేను ఇంత ఇస్తలేను. కేసీఆర్ 9.5 పాలనలో, సంవత్సరాల పాలనలో 50 ఏళ్ళు ఎంటపోయింది. ఇప్పుడు 10 నెలలను అభివృద్ధి చేసామంటున్నాడు. అదంతా అట్టిగానే, అదంతా అట్టిదే, ఏది లేదు. ఇతడు బాకీ చేయక ఉంచిపోతాడేంది? మనకు బ్యాలెన్స్ ఉంచిపోతాడా రేవంత్ రెడ్డి? కాదు, అతడు బాకీ చేసిండు అంటాడు. 7.5 లక్షలు ఎన్నో బాకీ చేసిండు అంటాడు, 7.5 కోట్లేమో. మరి ఇతడు రేవంత్ రెడ్డి గిట్ట అప్పు కుప్ప చేసిపోతాడా? ఇతడు కుప్ప చేసిపోడు కదా, ఇతడు కూడా అప్పు చేసిపోతాడు కదా. గవర్నమెంట్దే పబ్లిక్ దగ్గర తీసుకొని పబ్లిక్ ఇస్తుండు, పబ్లిక్ దగ్గర తీసుకొని పబ్లిక్కే ఇస్తుండు. పబ్లిక్ అన్ని పిరం చేసిండు. ఇప్పుడు గ్యాస్ కూడా 50 రూపాయలు పెరిగినాయి. 500 గ్యాస్ ఇస్తా అన్నాడు, ఒకరికి పడుతుంది, ఒకరికి పడతలేదు. అవి పడతాను లేవు. 400 పడాలి, అవి పడతాను లేవు. అవి ఎందుకు? అదే 500కి ఇచ్చేస్తా ఏపో, మళ్ళా 400 కమ్మి చేస్తా, బ్యాంకులో పడతాయి, అది ఇది అని. ఒకళ్ళకి బ్యాంకులో పడింది, పడ్డది లేదు, ఏది లేదు. ఇందిరమ్మ ఇల్లేంది, అది బరోబరే ఉన్నోళ్ళకే ఇచ్చిండు, లేనోళ్ళకు ఇయ్యలేదు. కొంతమంది ఇండ్లు ఉన్న వాళ్ళకే డబ్బలు ఇచ్చేసిండు. మన్ని ఇస్తురు, ఏది లేదు, ఏది లేదు, ఏది ఇస్తలేరు, ఏది చేస్తలేరు. అది చెయ్యాలి, అది పర్ఫెక్ట్ ఎంక్వైరీ చేసి బరోబరి అది అడిగి అది చేయాలి ఊళ్ళే. అంటే అంతకు 4000 కోడకు 2500 ఇస్తే ఎవరికైనా ఇబ్బంది అన్నాడు. 16 నెలలు అవుతుంది, ఎవరికైనా నచ్చినాయా? ఓలకు రాలే. ఒక్క ఇంట్లో పింఛన్ ఉంటే వేరే వాళ్ళకు రాదు, భార్యకు ఉంటే భర్తకు రాదు, భర్తకు ఉంటే భార్య. కేసీఆర్ ఒక్కరికే ఇస్తున్నాడు, ఇద్దరికి ఇస్తాము అన్నాడు కానీ ఇస్తలేడు. ఒక్కొక్క ఇంట్లో ముస్లిము, ఒక్కొక్క ఇంట్లో 5గురికి పింఛన్ వస్తుంది, 5గురికి పింఛన్ వస్తుంది. మరి వాళ్ళకి ఎట్లా ఇస్తుండు? ఇంకోరు చేయాలి కదా. ఒక్కొక్కరికి 5గురికి ఇస్తుండు ఒక్క ఇంట్లో. ఇదంతా వేస్టే ఉన్నది. కాంగ్రెస్ ఈ 5 ఏళ్ళు ఎల్లుడు కష్టం. కేసీఆర్ వస్తాడు. ఈ మహాలక్ష్మి పథకం వచ్చి నుంచి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి ఈ హైదరాబాద్? మా పరిస్థితి మీరు చూస్తున్నారు కదా నాయగో, ఇవి వేసినందుకు రోడ్డు మీదకి వచ్చేసినాం మేము. మాకు తెచ్చిందే రోడ్డు మీదకి మొత్తం. పథకం అనేది ఒక్కడు కూడా మాకు చెల్లలేదు ఇప్పటిదాకా. 12,000 ఇస్తున్నారు కదా. ఏడిచ్చిండే అన్న, 12,000 అని బొందకే పెట్టుకున్నాడు, ఇంకేడిస్తాడు? అది ఇస్తా ఇది ఇస్తా అని ఖాళీ వాగ్దానమే చేసాడు కానీ ఒక్కడు అమలు చేయాలి ఇప్పటిదాకా. వచ్చి ఏం ఫైదా ఆడు? కనీసం ఒక ఆటో డ్రైవర్ వచ్చే ఆదాయం కూడా తీసుకున్నాడు. ఫ్రీ బస్సు పెట్టి అందరు దిగుతున్నారు ఫ్రీ బస్, అందరు దిగుతున్నారు ఫ్రీ బస్, ఆధార్ కార్డు పట్టుకుంటున్నారు, పోతున్నారు. ఇంకేముంటుందన్న మాకు? ఎంత సంపాదించేదన్న గతంలో? ఎంత ఉండే? అప్పుడన్నా కనీసం పొద్దున్న సాయంత్రం కష్టపడితే 1000 రూపాయలు చేస్తుండే. ఇప్పుడు అవి కూడా లేవు. అతి కష్టంగా పొద్దున్న సాయంత్రం దాకా చేస్తే మా అంటే ఇప్పుడు 300 400 మిగులుతున్నాయి. ఆటో కిరాయి వంగి, గ్యాస్ పైసలు వంగ, అన్ని వంగ 300 400 మిగులుతున్నాయి. ఏం కిరాయి కడతాం, ఏం పిల్లల ఫీజు కడతాం, ఏం ఇల్లు నడుస్తుంది చెప్పండి? అక్కడ వచ్చేం ఫైదా మాకు? మాకేమైనా ఫైదానా? ఏం ఫైదా లేదు. సంవత్సరానికి 12,000 అన్నాడు, ఇప్పటిదాకా లేదు రూపాయి. అది 1 రూపాయి ఎవరికి లేదు, మాకని కాదు.
ఎక్కడ లేదు. మరి ఏంటో మీ ఇంట్లో 2500 వస్తున్నాయా? ఏడొస్తున్నాయా? ఎవరికి వస్తలేవు. ఇస్తామన్నాడు కదా. ఏడిచ్చినాను? అమ్మకి 4000, మీ ఇంట్లో 2500. ఎవ్వరికి లేదు. మళ్ళీ బిడ్డ స్కూటీ అన్నాడు. అబ్బా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడేమో. వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడేమో. ఏం చేస్తా. మరి ఎట్లుందన్న ఈ పరిపాలన తీరు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్? అనుకో దండం. ఆడు ఎంత తొందర దిగిపోతే అంత తొందర మంచిది. అది ఇన్ని పథకాలు పెట్టిండు కదా అన్న. ఏ పథకం ఎవరికైనా నమ్మలేందా అన్న? గ్యాస్ ఇస్తున్నాడు. ఏడ గ్యాస్ ఇస్తున్నానా? మొన్న అనకపోయానా? ఇప్పటిదాకా రూపాయి పడలేదు నాకు. ఇస్తుండని చెప్తుండు కదా, ₹1 పడలేదు ఇప్పటిదాకా. సన్న బియ్యంగా తీసుకోలే. మా కష్టం భయ్, వచ్చిన వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు. అవి పెద్దోళ్ళు ఉన్నారు కదా మధ్యలో, వాళ్ళే తెగిపోతారు. కరెంట్ బిల్ 0 అన్నాడా? మా అంటే 100 మందిలో 10 మందికి వచ్చింది. 9 మంది గాలికి పోయినట్టే కాదు. అవి కూడా రాలే. గ్యాస్ పైసలు అవి కూడా లేవు. వీళ్ళు పెట్టిన పథకాల్లో ఒక్కటి కూడా అమలు కాలే అన్న. ఏం లాభం? అమలు ఎందుకు చెప్పాలా? ఇది చేస్తాం అది చేస్తామని. ఆ కేసీఆర్ అన్న మంచిగా చేసిండు. అవునా? అవు మళ్ళా కేసీఆర్ ఏం చేసిండు? ఈయన ఏం చేయకటి. ఆడు చేసిన పనులన్నీ మంచిగానే ఉన్నాయి కదా ఇప్పటిదాకా. అన్న ఎందుకు యాడ్ చేసుకుంటారా అని. ఇప్పుడు వస్తున్నాయి మరి మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి. వస్తలేవన్న. ఎందుకు బంద్ చేసిండు రేవంత్ రెడ్డి? బంద్ చేసిండా బంద్ చేయలేదా? మా గల్లీకైతే వస్తలేదు అన్న. వేరే గల్లీలోకి వస్తున్నాయేమో. ఏంది ఆటో నడుపుతుంటావా? ఆటో. మరి ఎట్లుంది మీ బిజినెస్? ఎట్లుంది? ఏముందన్న మొత్తం ఫ్రీ బస్ ఉంది. ఏముంది బిజినెస్ లేదు. మొత్తం కింద పడిపోయాను. రోడ్డు మీకు వచ్చినాం. ఎందుకు 12,000 వేయలే? 12,000 ఇచ్చిన ₹12 వేయలే. 12,000 ఎడికి ఇస్తా అన్నాడు. మళ్ళా బేకార్. ప్రభుత్వం బేకార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బేకారా? ఎందుకు 6 గ్యారంటీలు ప్రజలకు ఇస్తాను హామీలు అన్ని నెరవేర్చారు. ఏమి ఇవ్వలే అని కుట్టి మాటలు. ఎవరికి ఇచ్చిన ఒక్కరు చెప్పు యూపీ మన. ఏమి ఇవ్వలే. అన్ని మాటలే. అరే మీకు ఆటో డ్రైవర్లకు 12,000 ఇవ్వటే, సన్న బియ్యం ఇవ్వటే. సన్న బియ్యం వేరే అవి పోయిన ఒక్క నెల నుంచి ఇస్తుందంట. అది చూడలే మేము. మాకైతే రాలే ఇప్పుడు దాకా. మళ్ళీ ఎవరికి వచ్చిన ఎవరికి. మరి ఏంది పరిస్థితి ఇప్పుడు? లేక నా కేసీఆర్ ఉన్నప్పుడు మా గవర్నమెంట్ మంచిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏముండే? అన్ని మంచిగా. కేసీఆర్ మాకు పెద్ద ఆటోలు అయితే ఒక పోలీసు అవ్వకపోతుండే, ఒక ట్రాఫిక్ కూడా అవ్వకపోతుండే. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు ప్రతి ఒక్క జాలి ఆటోలు ఆపుతురు. ఇప్పుడు లేని పొన్ని అడుగుతురు. ₹200 స్టిక్కర్ అంటారు, మైసేఫ్ స్టిక్కర్ అంటారు. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు అవన్నీ ఏం లేకుండా, మా టెన్షన్ లేకుండా. పోలీసు కూడా బగాసిపోతే బండి ఆపడు. ఇప్పుడు ఇంత మెల్లగా బండి సాయి లేకపోతే వచ్చి ఆ ఛాయన్ ఇస్తుంది. మొత్తం ఈ రేవంత్ రెడ్డి అవన్నీ పైసలు కొట్టురు పైసలు అన్నీ బేకార్ పరిస్థితి అయిపోయి. ఆటో వేగంగా పోవద్దని చెప్పేసి చేస్తున్నారేమో. అట్లా వేగంగా పోను మెల్లగా ఉట్టి పక్కన ఆపి నిలబడితే వచ్చి ఛాయన్ ఇస్తున్నారు. మరి తమ్మి మీ ఇంట్లోకి ఏమేమి వచ్చినాయి? ఇంట్లో మాకు ఏం రాలేదు ఇప్పుడు దాకా. ఒకటి కేసీఆర్ ఉన్నప్పుడు మాకు లక్ష్మి అది వచ్చింది, పెళ్లి వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు అయితే మాకు ఏం రాలేదు. బేకార్. అంతేనా? ఆయన పేరు చేస్తేనే వేస్ట్ అనిపిస్తుంది. కేసీఆర్ కూడా బచ్చగాడే. ఎవరు? రేవంత్ రెడ్డి. కేసీఆర్ ముందులో బచ్చారు.